హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం చాలా ఈజీగా, క్విక్గా, చాలా లేజీగా ఉన్నప్పుడు మనము ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోతుంది. 2 స్టెప్స్ ఉంటాయి అంతేను. అంతకుమించి ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. జస్ట్ 5 మినిట్స్ ఉంటే చాలు మీకు ఈ రెసిపీ చేయడానికి. దానికోసం ఏంటంటే ఫస్ట్ బటర్ కానీ నెయ్యి కానీ తీసుకొని ఒక పాన్లో అది కొంచెం వేడైన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నేనైతే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బట్ కొంతమంది అయితే 3 కూడా తీసుకుంటారు. అవి డైరెక్ట్గా 3 ఒకేసారి పైన ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఫ్రై చేస్తారు. లేదు కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి మీరు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం క్రిస్పీగా 2 సైడ్స్ కాలితే బాగుంటుంది అని నేను 2 విడిగా తీసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండింటిని పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు దీనికి కొంచెం సాఫ్ట్నెస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మిల్క్ బ్రెడ్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. బేసిక్గా ఇది చాలా వైరల్ అయిందనమాట. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో నేను ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ తీసుకున్నాను. ఈ 2 స్పూన్స్ షుగర్లో మనం మళ్ళీ ఇంకొంచెం పాలు, ఒక చిన్న టీ గ్లాస్ వరకు పాలు పోసుకొని దాన్ని మనం ఆ పంచదార అంతా కరిగే వరకు మనం స్టిర్ చేసుకోవాలి. మీరు గోరువెచ్చని పాలైనా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత పాలైనా తీసుకోవచ్చు. బట్ పంచదార మాత్రం ఖచ్చితంగా కరిగేటట్టు తీసుకోండి. ఒకవేళ పంచదార కరగలేదు అంటే కనుక ఆ పంచదార అలానే ఉండిపోతుంది, ఆ స్వీట్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకని మీరు పంచదార అనేది కరిగే వరకు మొత్తం కూడా స్టిర్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా 2 బ్రెడ్ స్లైసెస్ని, ఆ రెండింటిని మరలా పెట్టుకొని దాని మీద మనము కరగబెట్టుకున్న పాలు పంచదార మిశ్రమం ఏదైతే ఉందో దానిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని 4 కార్నర్స్ కూడా మొత్తం కవర్ అయ్యేటట్టు మనము ఫుల్గా మొత్తం కవర్ అయ్యేటట్టు పోసుకోవాలన్నమాట. అలా పోసుకున్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. లేదు అది మొత్తం కవర్ అవ్వలేదు అంటే కనుక కొన్ని చోట్ల కొంచెం గట్టిగా ఉండడం అలా జరుగుతుంది. సో అలా కాకుండా మొత్తం కవర్ అయ్యేటట్లు ఫస్ట్ పైన అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దాన్ని రివర్స్ తిప్పేసి మిగిలిన నెక్స్ట్ సైడ్ కూడా మొత్తం పాలు పోసేసుకొని మీరు స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ పైన వరకు మాత్రమే అయింది కానీ సైడ్స్ కవర్ అవ్వలేదు కాబట్టి లాస్ట్లో మనం ఏం చేస్తామంటే పైన 4 సైడ్స్ కూడా పాలు పోసేసుకున్న తర్వాత మిగిలిన మిల్క్ ఉంటాయి కదా, ఆ మిగిలిన మిల్క్ని మనము ఆ 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ కూడా మనకి ఫుల్గా కవర్ అయ్యేటట్టు పోసుకోవాలి. అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు హై ఫ్లేమ్లో కనుక చేశారు అంటే అది ఖచ్చితంగా ఎక్కువ ఫ్రై అవ్వడము, మాడిపోవడం అలా జరుగుతుంది అనమాట. సో అందుకని అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆ మిల్క్ అదంతా కూడా బ్రెడ్కి మంచిగా పట్టి చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఆ మిల్క్ అంతా దానికి పట్టేంత వరకు ఉంచండి. అప్పుడు అది చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా అనేది అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆ పాలు అంతా కూడా దానిలో ఇనికేంత వరకు ఉంచితే బాగుంటుంది. అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఇది వైరల్ అయింది అని అనుకోవడం మాత్రమే కాదు కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఎప్పుడన్నా పిల్లలు స్కూల్కి అలాగా టైం అయిపోతుంది అన్నప్పుడు కూడా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్లీ బటర్ పాలు ఉంటే సరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టెక్స్ట్